జ్వరం వచ్చినట్టు అనిపించినా, తలనొప్పిగా ఉన్నా లేదా ఒళ్ళు నొప్పులు వచ్చినా మనలో చాలామంది టక్కున గుర్తొచ్చే టాబ్లెట్ డోలో 650. దాదాపు ప్రతి ఇంట్లో ఉండే ఈ మెడిసిన్ గురించి మనకు నిజంగా ఎంత తెలుసు? దాని వెనకున్న కథేంటి? ఎలాంటి జాగ్రత్తలు తీసుకోమాలో ఈరోజు వివరంగా తెలుసుకుందాం. అయితే మనం మొదలుపెట్టే ముందు ఒక చిన్న కాని చాలా ముఖ్యమైన విషయం. ఈ సమాచారం కేవలం మీ జనరల్ నాలెడ్జ్ కోసం మాత్రమే. ఇది ఏ రకంగానూ మెడికల్ అడ్వైస్ కాదు. ఏ మందులు వాడాలన్నా దయచేసి ముందుగా డాక్టర్ని అడిగి తెలుసుకోండి. కొంచెం ఒంట్లో నలతగా అనిపిస్తే చాలు, మనలో చాలామంది చేసే మొదటి పనేంటి? వెంటనే ఈ టాబ్లెట్ వేసుకోవడమే కదా. అసలు రెండో ఆలోచన కూడా ఉండదు. ఎందుకిలా అలవాటైపోయింది? సరే, ముందుగా అసలు డోలో 650 మన ఇళ్లల్లో అంత కామన్ ఎందుకైపోయింది? ప్రతి మెడిసిన్ బాక్స్లో ఎందుకు తప్పకుండా కనిపిస్తోంది? ఆ కారణాలు చూద్దాం. దీన్ని ఎందుకంత వాడతారంటే కారణాలు చాలా ఉన్నాయి. జ్వరం, తలనొప్పి, ఒళ్ళు నొప్పులు, పంటినొప్పి, ఇంకా పీరియడ్స్ టైంలో వచ్చే నొప్పి, ఇలాంటి చిన్న చిన్న సమస్యలకు ఇది ఫాస్ట్ రిలీఫ్ ఇస్తుందని ఒక నమ్మకం. ఓకే, ఇప్పటివరకు బాగానే ఉంది. కానీ అసలీ డోలో 650 అంటే ఏంటి? ఆ పేరు వెనక ఉన్న అసలు మందేంటో ఇప్పుడు తెలుసుకుందాం. ఇక్కడో ఇంట్రెస్టింగ్ విషయం ఉంది. డోలో 650 అనేది కేవలం ఒక కంపెనీ పెట్టిన బ్రాండ్ పేరు మాత్రమే. అందులో ఉండే అసలైన మందు పారాసెటమాల్. దీన్నే అమెరికా లాంటి కొన్ని దేశాల్లో అసిటమైనోఫెన్ అని పిలుస్తారు. మరి ఆ 650 సంగతేంటి అనుకుంటున్నారా? అది మరేం లేదు, ప్రతి టాబ్లెట్లో ఉండే పారాసెటమాల్ మోతాదు. అంటే 650 మిల్లీగ్రాములు అనమాట. సింపుల్. ఈ పారాసెటమాల్ మన శరీరంలో ముఖ్యంగా రెండు పనులు చేస్తుంది. ఒకటి, ఇది ఒక యాంటీపైరెటిక్. సింపుల్గా చెప్పాలంటే జ్వరాన్ని తగ్గిస్తుంది. రెండోది, మన బ్రెయిన్కి వెళ్లే పెయిన్ సిగ్నల్స్ని బ్లాక్ చేస్తుంది. అందుకే నొప్పి కూడా తగ్గుతుంది. ఇప్పుడు మనం చాలా జాగ్రత్తగా వినాల్సిన విషయానికి వచ్చాం. అందరూ ఇంతగా నమ్మే ఈ మందుని సరిగ్గా వాడకపోతే ఎంత ప్రమాదమో తెలుసుకోవాలి. ఇది ఒక ఓవర్ ద కౌంటర్ మెడిసిన్. అంటే డాక్టర్ చీటీ లేకుండానే మనకు మెడికల్ షాప్లో దొరుకుతుంది. అందుకే కదా ప్రతి చిన్నదానికి దీన్ని వాడే అలవాటు చాలామందికి ఉంది. సులభంగా దొరుకుతుంది కదా అని ఇది పూర్తిగా సేఫ్ అనుకుంటారు. కానీ అస్సలు సమస్య ఇక్కడే మొదలవుతుంది. పారాసెటమాల్ని ఎక్కువగా వాడితే వచ్చే అతిపెద్ద ప్రమాదం సీరియస్ లివర్ డ్యామేజ్. అవును, మన కాలేయం దెబ్బతింటుంది. ఎందుకంటే మన శరీరం పారాసెటమాల్ని ప్రాసెస్ చేసేది లివర్లోనే. సాధారణంగా ఆరోగ్యంగా ఉన్న పెద్దవాళ్లు ఒక రోజులో గరిష్టంగా 4000 మిల్లీగ్రాముల పారాసెటమాల్ తీసుకోవచ్చు. అంటే సుమారుగా 650 mg టాబ్లెట్లు. ఈ లిమిట్ దాటితే చాలా ప్రమాదం. చాలాసార్లు మనకు తెలియకుండానే ఓవర్డోజ్ అయిపోతుంది. ఎలాగో చూడండి. ముందు తలనొప్పికి ఒక డోలో 650 వేసుకుంటారు. ఆ తర్వాత కొన్ని గంటలకి జలుబు చేసిందని వేరే ఏదో కోల్డ్ టాబ్లెట్ తీసుకుంటారు. తీరా చూస్తే చాలా జలుబు మందుల్లో కూడా పారాసెటమాల్ ఉంటుంది. అప్పుడేమవుతుంది? మనం అనుకున్న దానికంటే చాలా ఎక్కువ డోస్ మన శరీరంలోకి వెళ్ళిపోతుంది. సరే, ఈ సమస్యలన్నీ విన్నాం కదా, మరి పరిష్కారమేంటి? ఈ మందును సేఫ్గా ఎలా వాడాలో చెప్పే 3 సింపుల్ రూల్స్ ఇప్పుడు చూద్దాం. రూల్ నంబర్ 1, డోస్ టైమింగ్ గుర్తుపెట్టుకోండి. 24 గంటల్లో మొత్తం ఎంత తీసుకుంటున్నారో ఒక లెక్క ఉండాలి. రూల్ నంబర్ 2, వేరే మందులు వాడేటప్పుడు వాటి లేబుల్ చెక్ చేయండి. అందులో పారాసెటమాల్ ఉందేమో చూడండి. ఇక రూల్ నంబర్ 3, జ్వరం 2-3 రోజులు దాటినా తగ్గపోతే స్వంత వైద్యం ఆపి వెంటనే డాక్టర్ దగ్గరికి వెళ్ళండి. ఇది చాలా ముఖ్యం. చూశారుగా, డోలో 650 నిజంగా చాలా పవర్ఫుల్, యూస్ఫుల్ మెడిసిన్. కానీ దాన్ని సరైన అవగాహనతో బాధ్యతగా వాడినప్పుడు మాత్రమే అది మనకు మేలు చేస్తుంది. చివరగా ఒక్కసారి ఆలోచించండి. మన ఇంట్లో ఉండే మెడిసిన్ బాక్స్ మనకి మంచి స్నేహితుడా లేక శత్రువా? ఏ మందైనా సరే దాని గురించి పూర్తి అవగాహన లేకుండా వాడితే ప్రమాదమే. అందుకే మందుల వాడకంలో మరింత జాగ్రత్తగా, అవగాహనతో ఉండటం మనందరి బాధ్యత.